హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం ఇప్పుడు మంచి చిన్న ఇల్లు, కింద స్లాబు, పైన రేక్ షెడ్ ఉన్న ఒక చిన్న ఇల్లుని మీ అందరి కోసం తీసుకొచ్చాను మీ ముందుకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఎక్కడా లేదు. మన భీమవరం బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది. దగ్గరంటే మరీ దగ్గర కాదు. పక్కాగా చెప్పాలంటే ఇది మెంటేవారి తోటలో ఉంది. సెంటు పావు, కింద సింగిల్ బెడ్రూమ్ హాలు, కిచెను, పైన రేక్ షెడ్ అది. కానీ రేక్ షెడ్ కూడా మీకు స్లాబులు గ్లీబులు చేంజ్ చేశారు. స్లాబులు కాదు, సీలింగ్ అన్నీ చేంజ్ చేశారు. పైన డబుల్ బెడ్రూమ్ హాలు. ఈ వెనక నుంచి దీనికి మెట్లు చిన్నది, ఉమ్మడి దారి చూస్తున్నారు కదా, అది వెనకాల రేక్ షెడ్ పైన. ఇది బ్యాక్ సైడ్. దక్షిణం ఫేసింగ్. బిల్డింగ్కి అయితే ప్లాన్ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. సెంటింపావులు ప్లాన్ ఇవ్వరు కాబట్టి మీరు ఉన్న విషయం చెప్పేస్తున్నా. రోడ్డు అంటారా, 15 అడుగుల రోడ్డు. ఇది సిమెంట్ రోడ్డు. రైల్వే ట్రాక్కి కొద్ది దూరంలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ భూమి. ఓకేనా ఫ్రెండ్స్? ఉన్న విషయాలు ఇవి. మీ అందరి కోసమే మంచి చిన్న ప్రాపర్టీ తీసుకొచ్చా. ఇది చెప్పడం అయితే 35 చెప్తున్నారు రేటు. లక్షలు, 35 లక్షలు చెప్తున్నారు. మీరు కూర్చుని మాట్లాడుకోండి, తప్పులేదు. అయితే ఉన్న విషయం చెప్పేశాను మీకు. బిల్డింగ్ ప్లాన్ ఉండదు. ప్రైవేట్ బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది, అదైతే వాస్తవం. ఉమ్మడి దారి. ఈ స్థలానికి, ఇప్పుడు చూపిస్తున్న స్థలానికి దారి ఇదే. ఇది బ్యాక్ సైడ్. పైన రేక్ షెడ్, కింద స్లాబ్. ఇది లాస్ట్ ఎండింగ్ బిల్డింగ్. ఇది రోడ్డు. ఇది రోడ్డు అయితే వీళ్ళు చెప్పింది అలాగే 35 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు, తప్పులేదు, మాట్లాడుకోవచ్చు కూడా. ఇంకపోతే వీళ్ళు చెప్పిన 35 లక్షలతో మనం మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి చిన్న బిల్డింగులు ఇంకో 2-3 వచ్చినాయి నాకు. అవి రేపు ఎల్లుండి మీకు పెడతాను. మీకు ఒకవేళ ఈ బిల్డింగ్ నచ్చితే గనక టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కూర్చుని నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. కానీ కాల్ చేసేది ఏదో మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లోపు కాల్ చేయండి. 6 దాటిన తర్వాత ఈవినింగ్ నేను కాల్ అటెండ్ చేయను. వాట్సాప్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్లు ఇంకా ఉన్నాయి. ఒకటి ఫ్రెండ్స్, సైట్ అయినా బిల్డింగ్ అయినా మీరు కొనుక్కోవాలనుకుంటే మంచిది కొనుక్కోండి. ఇది నేను ఎందుకు పెట్టంటే ప్లాన్ లేనిది మీరు అనుకోవచ్చు. ఏమని, మంచిది కొనుక్కోండి అని ఇలా ప్లాన్ లేని బిల్డింగ్ చిన్నది పెట్టారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు పెట్టంటే దీని రోడ్డు 15 అడుగుల రోడ్డు. దానివల్ల నేను పెట్టాను. సందు దారితే నేను పెట్టబోదును. 15 అడుగుల రోడ్డు కాబట్టి నేను వీడియో తీసి మీ ముందు నేను పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 99.99% మాటలు చెప్పి అమ్మేస్తారు, కొనిపెడతారు. బిల్డింగ్ అమ్మడం అలా చేస్తారు,
ఆ మాయ మాటలు పడిపోయిన వాళ్ళు ఉంటారు చూసారో వాళ్ళకి అలా కొనిపెట్టేస్తారు. అలాగా మీకోసం నేను ఇలా మంచి మంచి వీడియోలు చేస్తున్నా. మాయ మాటలు పడొద్దు. పలానా దిక్కున తక్కువకు సైట్ ఉంది అని చెప్తారు. మీరు వెళ్ళి చూస్తారు, నచ్చుతుంది, కొనేసుకుంటారు. కానీ అది రేపన్న రోజు అమ్ముతుందా అమ్మదా అని మీరు ఆలోచించరు. అంటే మీరు సొంతంగా కొనుక్కుందాం అనుకుంటారు, ఉంచుకుందామని. మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం? భూమునో దేనో అమ్ముకుంటాం కదా. అలా అమ్మకం పెట్టినప్పుడు అది వెళ్తుందా లేదా అని మీరు ఆలోచించుకోండి. ఈ ఒక్క నా దగ్గరే కాదు, నేనైతే జెన్యూన్గా చెప్తాను. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాకు అలవాటు. అందుకనే నా దగ్గరికి వచ్చే కస్టమర్లందరూ హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఒకరు మోసం చేయను, ఉన్నది ఉన్నది చెప్పేస్తాను. కాబట్టి నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరు హ్యాపీ, సంతోషం ఇంకా ఉంటున్నారు. అందుకోసం మీ అందరికీ చెప్తున్నాను. లేదు మేము మోసపోతాం అనుకుంటారా, మోసపోండి, నాకేం అభ్యంతరం లేదు. నా దగ్గర మంచి మంచి సైట్లు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి. నా దగ్గర మీకు 1,50,000కి 1,00,000 2 లక్షలు దొరకపోవచ్చు నా దగ్గర. నా దగ్గర మినిమం చుట్టుపక్కల పల్లెటూరులో అంటే పంచాయతీలోంచి అయితే మంచి మంచి కావాలంటే నా దగ్గర 4.5 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. భీమవరం మున్సిపాలిటీలో కూడా దొరుకుతాయి మీకు 3 అయ్యి. కానీ అవి పెరుగుతాయా పెరగదా అనేది నాకు తెలుసు, మీకు తెలియదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కొన్నదే 90,000 కొంటే 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? 2.5కి ఇస్తానంటున్నారు. అంటే 12 ఏళ్ళ నుంచి పెరిగింది ఎంత అంటే ₹1,00,000 కొంటే 12 ఏళ్ళలో 1,50,000 పెరిగింది 12 ఏళ్ళకి. అలాగా మీరు కొనుక్కుని మోసపోతానంటే మోసపోండి. లేదు మంచిది కొనుక్కోవాలి, ₹1 ఎక్కువైనా పర్లేదురా బాబు అనుకుంటే నాకు కాల్ చేయండి, నేను అలాంటివి చూపిస్తాను. నేను రీసెంట్గానే మన ఒక ప్రాపర్టీని అమ్మాను, సైట్ కొవ్వాడ పొంత. అది మీకు వీడియో పెట్టాను, అంటే ఆ బిట్ కాదు, దాని బ్యాక్ సైడ్ బిట్ పెట్టా. 4 లక్షలు చేసి అమ్మాను. మెయిన్ రోడ్డుకి 10 లక్షలు ఉంది సెంటు, మాట్లాడుకుంటూ 50 అంతా తగ్గుతారు. అలాంటి మెయిన్ రోడ్డుకి 3వ బిట్టు దక్షిణం, అది కూడా దక్షిణమే. 4 లక్షలు చేసి అమ్మాను. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నా దగ్గర ఇలాంటివి ఉంటాయి, మంచివి ఉంటాయి, మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి మీకు ఒకవేళ నా ప్రాపర్టీస్ నేను పెట్టిన వీడియోస్ మీకు కనుక నచ్చితే మీరు నాకు హాయ్ అని పెట్టండి వాట్సాప్లో. లేదు మోసపోతాను అంటారా, నాకు కాల్ చేయకపోయినా పర్లేదు. నాది జెన్యూన్గా ఉంటుంది, జెన్యూన్గా చెప్తాను. నేను చూపించినందుకు గాను ₹500 పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే 2% కమిషన్. ఎట్టి పరిస్థితి కమిషన్ విషయంలో అయితే నేను రాజీ పడను. ఇప్పుడు నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరి దగ్గర 2% కమిషన్ తీసుకున్నాను, దీన్ని రాజీ పడను. ఎందుకంటే నేను కొనిపెట్టే ప్రాపర్టీలు అలాంటివి. నేను ఎంత కష్టపడి తిరుగుతానో అంత కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను ఆశిస్తాను తప్ప దాని మీద ₹1 ఆశించను. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మీకు తెలియని ఇంకో సీక్రెట్ కూడా మీకు చెప్తాను. నేను జెన్యూన్గా పార్టీ టు పార్టీ కూర్చోబెడతాను. కొందరు మ్యాక్సిమం మీడియాలో అంతా పార్టీ టు పార్టీ కూర్చోబెడతారు, కానీ ఇక్కడ కూర్చోబెట్టిన పద్ధతిలో ఒక చిన్న కిరికిరి జరుగుతుంది. అది నేను రివీల్ చేయకూడదు కాబట్టి చేస్తలేదు. దానివల్ల నష్టపోయేది ఎవరు? కొనుక్కునే కస్టమర్ మీరు. కాబట్టి జెన్యూన్గా మీరు కొనుక్కోండి. ఆ విషయం నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు వీడియోలో. చెప్తే మీరు చాలామంది ఇబ్బంది పడతారు మీడియాలో, నా మీద కొద్దిగా కోపంగా ఉంటారు. కాబట్టి నేను అలాంటి విషయాలు చెప్పను. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరి కోసం మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయి, తీసుకొస్తాను, వీడియోలు పెడతాను. నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి, తీసుకెళ్ళి చూపిస్తాను. ₹500 పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను, చూపిస్తాను. కమిషన్ 2% తీసుకుంటాను మీకు నచ్చితే కనుక, కొనుక్కుంటే కనుక. దాంట్లో ఎటువంటి
రాజీ ఉండదు. మీరు బజాజ్ ఇచ్చినప్పుడు 25% తీసేసుకుంటాను. అగ్రిమెంట్ అప్పుడు ఇంకో 50% తీసేసుకుంటాను. రిజిస్ట్రేషన్ రోజు కానీ 25% నేను తీసుకుంటాను. ఇది నాది. ఇలా అనుకుంటే మీకు నచ్చితే నాకు కాల్ చేయండి. లేదు మోసపోతాను, పర్లేదు ఎక్కడ కొనేసుకుంటాను అనుకుంటారా, కాల్ చెప్పండి, నాకు పర్లేదు. నా వ్యాపారం నాకున్నాయి, నేను హ్యాపీగా చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా, బాయ్.